ప్రధాని మోదీ ఇటలీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇటలీలోని అపోలియాలో జరిగిన G7 సమ్మిట్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చారు. ఇటలీ పర్యటనలో పలువురు దేశాధినేతలతో సమావేశమై అనేక విషయాలపై చర్చించే అవకాశం లభించిందని మోదీ ట్వీట్ చేశారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని అన్నారు. ఇక అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన ఇటలీ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ సెల్ఫీ వైరల్గా మారింది. ఇటలీ అపోలియాలో జరిగిన G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సమావేశాలు పూర్తి అయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. గత డిసెంబర్లోనూ వీరిద్దరు సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోకు ఇద్దరి పేర్లు కలిపి మెలోడీ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే పేరుతో వైరల్గా మారింది మెలోనీ మోదీ సెల్ఫీ. లోక్సభ స్పీకర్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కుతుందని జేడీయూ వెల్లడించింది. ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 25న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మరోసారి స్పీకర్ రేసులో ఓం బిర్లా ఉన్నారు. లోక్సభలో మెజారిటీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది బీజేపీ. 2014లో సుమిత్రా మహాజన్ను, 2019లో ఓం బిర్లాను ఆశ్చర్యకరంగా ఎంపిక చేశారు ప్రధాని మోదీ. ఈసారి కూడా స్పీకర్ ఎంపిక అలాగే జరుగుతుందంటున్నారు. ఈ నెల 27 నుంచి జూలై 3 వరకు రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులతో కేంద్రం అప్రమత్తమైంది. అధికారులతో హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు అమిత్ షాకు వివరించారు. దీంతో ఆదివారం కశ్మీర్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని అమిత్ షా నిర్ణయించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.